Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే స్టూడెంట్స్ కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అంటే హైకోర్టు జాబ్స్ కానీ అదేవిధంగా సబార్డినేట్ కోర్ట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆల్రెడీ సిలబస్ విషయం తెలిసిందే అండి. మనకు జనరల్గా ఈ హైకోర్టు ఎగ్జామ్స్ సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకు 40 క్వశ్చన్స్ ఏమో మొత్తం 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 80 మార్క్స్ అంటే 80 క్వశ్చన్స్, ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. 80 క్వశ్చన్స్లలో 40 క్వశ్చన్స్ ఏమో జిఎస్ నుంచి వస్తాయి, 40 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ఓకేనా, అంటే జిఎస్ మొత్తం చదివిన 40 క్వశ్చన్సే, ఇంగ్లీష్ ఒక్కటి చదివితేనే 40 క్వశ్చన్స్ అనమాట. రైట్, హిస్టరీ, పాలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, ఓకేనా, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని చదివినా అన్నిటి నుంచి వచ్చాయి 40 క్వశ్చన్సే అన్ని కలిపి. ఇంగ్లీష్ నుంచి ఒక్కదాని నుంచే 40 క్వశ్చన్స్ అనమాట. అంటే సో కోర్టు జాబ్స్కి సంబంధించి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుందండి, ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. కోర్టు జాబ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మీ స్కోర్ ఇంగ్లీష్లో కనుక మంచిగా ఉంటే ఈజీగా కోర్టు జాబ్స్లో జాబ్ అనేది ఈజీగా సంపాదించవచ్చు. ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయాలి. జిఎస్ అందరూ చేస్తారు అండి, కానీ ఇంగ్లీష్ అయితే ఎవరైతే మంచిగా చేస్తారో ఎక్కువ మార్క్స్ సాధిస్తారో వాళ్ళకు జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి అసలు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఓకేనా, హైకోర్టు, ఓకేనా, సబార్డినేట్ కోర్ట్స్కి సో జూనియర్ అసిస్టెంట్ కానీ, కాపీయిస్ట్ కానీ, ఓకేనా, సబార్డినేట్ కానీ ఇవన్నీ చాలా జాబ్స్ ఉన్నాయి అందులో. ఓకేనా, కాబట్టి సిస్టమ్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని జాబ్స్కి సంబంధించి ఇంగ్లీషు మంచి స్కోర్ రావాలి అంటే ఏ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మనం కరెక్ట్గా చదివితే అప్పుడు మనకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి అనేది మనము క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఈ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ని ఎట్లా చదవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, సో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఇంకా తర్వాత నుంచి మీకు హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా, సో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్, అయితే ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు, ప్రిపరేషన్ ప్లాన్ ముందుకు వెళ్ళే ముందు ఆల్రెడీ తెలంగాణలో కోర్టు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి కదా, మన స్టూడెంట్స్ ఒక్కసారి చూడండి, మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి ఎంత మంచి మార్క్స్ వచ్చాయో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ సో సాయి భారతవ్య ఐ గాట్ 35 out of 40 సార్. చూడండి ఇక్కడ వాళ్ళు పెట్టిన కామెంట్స్, సార్ జస్ట్ నో హ్యావ్ ఫినిష్డ్ జూనియర్ అసిస్టెంట్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్, ఆల్మోస్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ కాన్సెప్ట్, అవుట్ ఆఫ్ 40 35+. చూడండి 35+ మన క్లాసెస్ నుంచి వచ్చాయంట, మన యాప్ క్లాసెస్ నుంచి వచ్చాయట. అక్కడేమో 35+/40. చూడండి ఇక్కడ ఈ అబ్బాయి కామెంట్ చేశాడు ఇక్కడ, సో డైరెక్ట్ వాట్సాప్లోనే కామెంట్ చేశాడు. ఓకేనా, ఏం కామెంట్ చేశాడు, హైకోర్టు ఎగ్జామ్ 32 వస్తున్నాయి సార్, 35 మార్క్స్ వచ్చాయి సార్ అవుట్ ఆఫ్ 40. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో 36 అట అవుట్ ఆఫ్ 40. చూడండి 35లు 36లు ఎంత మంచిగా స్కోర్ చేశాడు చూడండి తెలంగాణ వాళ్ళు. ఓకేనా, అదేవిధంగా ఇంకా చాలా కామెంట్స్ పెట్టారండి, జస్ట్ కొన్ని చూపిస్తున్నాను మీకు మన క్లాస్ పెట్టుండే. ఐ గట్ 35/40. ఓకేనా, 35/40 సిద్ధార్థ్ రెడ్డి. రైట్, చూడండి ఇక్కడ 15 జరిగిన ఎగ్జామ్లో చాలా బాగా రాశారట, ఎగ్జామ్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉపయోగపడ్డాయి అట. నేను చెప్తున్నా కదా, మన క్లాసెస్ కనుక మీరు సరిగ్గా ఫాలో అవుతే ఈజీగా జాబ్ వచ్చేస్తుందండి. 40కి 35+ వస్తాయి ఈజీగా. ఓకేనా, మీకు ఇలాంటి క్లాసెస్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇవి కనిపిస్తాయండి, హైకోర్టు కోర్సెస్ అని ఉంటాయి. టీఎస్ఏపీ హైకోర్టు కోర్సెస్లో మీకు 3 months కోర్స్ ఉంటుంది, 1 month కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ కూడా ఉంటుంది. ఏపీ, ఓకేనా, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ సబార్డినేట్ కూడా ఇదే 299 + 199 అనమాట, ప్లస్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇందులో మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. అక్కడ నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుందండి, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్గా ఉంటుంది, కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. రైట్, అది లైట్ చేయకుండా టాపిక్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం టాపిక్స్ చూసినట్లయితే అసలు ఏ టాపిక్ చదవాలి, ఎట్లా చదవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే జరుగుతుంది. చూడండి, ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చూడండి మన క్లాసెస్లో ఏది విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఫాలో కావాలి మీరు. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎట్లా చదవాలి అంటే ఇన్ జనరల్గా చదవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. నౌను, ప్రనౌను, ఓకేనా, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని 8 ఉంటాయండి. ఫస్ట్ మీరు ఏం చదవాలి అంటే ఒక సెంటెన్స్ చూసినప్పుడు ఆ సెంటెన్స్లో ఏది ఎక్కడ రావాలి,
నౌన్ ఎక్కడ రావాలి, అడ్జెక్టివ్ ఎక్కడ రావాలి, వెర్బ్ ఎక్కడ రావాలి, యాడ్వర్బ్ ఎక్కడ రావాలి, ప్రిపోజిషన్ ఎక్కడ రావాలి, కంజంక్షన్ ఎక్కడ రావాలి, ఇంటర్జెక్షన్ ఎక్కడ రావాలి, ఇది ఫస్ట్ చూడడం ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అంటే ఈ టాపిక్ వస్తేనే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. అంత ఇంపార్టెంట్ అండి. ఓకేనా? కాబట్టి ఈ మోడల్లో మనకి ఏంటంటే క్వశ్చన్స్ అర్థం సెంటెన్స్ అర్థం కావాలన్నా ఈ టాపిక్ రావాలి. ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్ అర్థం కావాలన్నా సరే ఈ టాపిక్ అనేది రావాలి. టెన్సెస్ అని అర్థం కావాలంటే ఈ టాపిక్ అనేది రావాలి మీకు కంపల్సరీ. అంత ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ఒక సెంటెన్స్ చూడగానే ప్రతి వర్డ్ ఏమవుతుంది, ఇది నౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ఏ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించో చెప్పగలగాలన్నమాట. అందుకోసం ఈ టాపిక్ ఇంపార్టెంట్. అయితే కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఏం చేస్తున్నట్టు వాడు నౌన్ ముందు ఒక అడ్జెక్టివ్ ఉండాలి కదా. జనరల్గా నౌన్ని మోడిఫై చేసేదంటే అడ్జెక్టివ్ కదా. వాడు అడ్జెక్టివ్ ఫామ్ ఇవ్వడు, ఏదో డిఫరెంట్ ఫామ్ ఇస్తాడు. అది మనకు రాంగ్ అవుతుంది. అప్పుడు అక్కడ స్పాటింగ్ ఎర్రర్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ టాపిక్ చదివితే మీరు స్పాటింగ్ ఎర్రర్స్ కూడా కొన్ని చేయొచ్చు. ఓకేనా? అది సో ఫస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అంటాం. తర్వాత టెన్సెస్ అండి. మీకు టెన్సెస్ అర్థం అవుతేనే మిగతా టాపిక్ చేస్తారు. టెన్సెస్ మొత్తం చూడండి, క్లియర్గా ఉంటుంది టాపిక్. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, డీటెయిల్గా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది టెన్సెస్. మొత్తం చూడాల్సిందే. ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్కు సార్ నాకు ఇంత లెవెల్ అవసరం లేదు సార్ అనుకుంటారండి. ఎస్ఎస్సి లెవెల్లో చదివితేనే మీకు జాబ్ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా, పేపర్స్ అన్ని చూస్తున్నాను కాబట్టి మేము చెప్తున్నాం. ఎస్ఎస్సి లెవెల్లో కనుక మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అనమాట. ఎస్ఎస్సి లెవెల్లోనే చదవడానికి ట్రై చేయండి. మన కంటెంట్ కూడా మీకు పెట్టింది కూడా ఎస్ఎస్సి లెవెల్లో కంటెంటే అనమాట. ఓకేనా? అది టెన్సెస్ 12 టెన్సెస్ క్లియర్గా చూసుకోవాలి అందరూ. రైట్? నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని. అయితే జాగ్రత్తగా వినండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది మీకు ఎట్లా అంటే ఒక మోడల్ క్వశ్చన్స్ ఏముంటాయంటే సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చండి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చండి అనే ఒక మోడల్ ఉంటుందండి. అది కాకుండా స్పాటింగ్ ఎర్రర్స్ కూడా దీని నుండి అడుగుతాడు. ఎట్లా అంటే సెంటెన్స్ అనేది జనరల్గా సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో టెండ్ అవుతుంది యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో టెండ్ అయితే ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అండి. ఇదేమో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు, ఇదేమో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరు. ఓకేనా? అయితే వాడు ఏం చేస్తారంటే సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తారండి, కానీ ఇచ్చే వెర్బ్ ఉంటుంది కదా అది యాక్టివ్ వాయిస్లో ఇవ్వడు. ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తారండి, కానీ అది ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడు వర్బ్. దీని మీద వచ్చినాయండి క్వశ్చన్స్, స్పాటింగ్ ఎర్రర్స్ మీద వచ్చినాయి. సార్ అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే మార్చడమే అనుకుంటారు అందరూ. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చడం అనుకుంటారండి. లేదు, స్పాటింగ్ ఎర్రర్స్ కూడా అడగొచ్చు దీని మీద. ఓకేనా? కాబట్టి ఈ టాపిక్ని క్లియర్గా చూసుకోండి. మార్చడమే అవసరం లేదు, కానీ స్పాటింగ్ ఎర్రర్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు మార్చడం అనేది క్లియర్గా నేర్చుకుంటే స్పాటింగ్ ఎర్రర్స్ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అది ఓకేనా? నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ ఇది కూడా అండి, ఇది కూడా స్పాటింగ్ ఎర్రర్స్ కిందకి వస్తుంది. ఇందులో కూడా అంటే క్వశ్చన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ అడగొచ్చు, అడగకపోవచ్చు అండి. మార్చమని అడగొచ్చు, అడగకపోవచ్చు. పోయినసారి అయితే ఏం అడగలే మీకు, మార్చమని ఏం అడగలే. కానీ మనకి ఇండైరెక్ట్ స్పీచ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది ఎట్లా ఉండాలో తెలిస్తేనే కొన్ని స్పాటింగ్ ఎర్రర్స్ చేస్తారు. ఈ రెండు టాపిక్ చూడాల్సిందే. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కండిషనల్ సెంటెన్సెస్ చూడండి. దీన్నే మనం ఇంకేమంటామంటే ఇఫ్ క్లాజ్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? ఇఫ్ క్లాజ్, ఇఫ్ క్లాజెస్. ఇఫ్ అన్లెస్ అంటాం కదా, ఇఫ్ క్లాజెస్ అన్నమాట కండిషనల్ సెంటెన్సెస్ అంటే. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్పాటింగ్ ఎర్రర్స్లో ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇస్తాడు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో కూడా ఇస్తాడు. అదొక టాపిక్ అండి. తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఇంక ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అసలు దీని మీద క్వశ్చన్ లేనిది పేపరే ఉండదు. కానీ ఈ టాపిక్ అర్థం కావాలి అంటే దీనికంటే ముందే మీరు మిగతా టాపిక్స్ అనేవి చదివి ఉండాలన్నమాట అక్కడ. అందుకు ఇంపార్టెంట్. ఓకేనా? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ దీని మీద వస్తాయండి. దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఏం లేదు, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంటే మనం ఏమంటామంటే కాన్కర్డ్ అంటాం. ఏమంటుందాన్ని? కాన్కర్డ్ అంటాం. ఓకేనా? కాన్కర్డ్ అంటాం. అయితే క్లియర్గా వినండి. సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. ఇది కాన్సెప్ట్ తోటి మనకి ఈ టాపిక్ మొత్తం ఉంటుంది. చిన్న టాపిక్కే ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకటి చూసుకోవాలి. రైట్? అయితే ఇవి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా? ఇక్కడ మళ్ళా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటినీ పర్టికులర్గా చదువుకుంటూ రావాలి. మీకు టైం ఉంది కాబట్టి, జాబ్ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వరకు చదివారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం చదువుకోవాలండి. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం అంటే ఇక్కడ ఏముంటాయి తెలుసా? నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చూడండి ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ ఏముంటాయండి? మనకు నౌన్స్ వస్తాయి ఫస్ట్, తర్వాత ఏమొస్తాయి? మనకు ప్రొనౌన్స్ వస్తాయి. అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇందులోకి రావాలి, మళ్ళీ డీప్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. తర్వాత థర్డ్ వన్ ఏంటి మనకు? అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్.
ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఈ 3 ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత మీకు ఏముంటుందంటే ఈ అబ్జెక్టివ్ చదివిన తర్వాత ఇమీడియట్గా మీరు ఏం చదవాలంటే ఆర్టికల్స్ అనే టాపిక్ చదవాలి. ఆర్టికల్స్ చదవాలి కంపల్సరీ. ఓకేనా. దీని తర్వాత మిగతాయండి వర్బ్స్, ఓకేనా, యాడ్వర్బ్స్, ఓకేనా. ప్రిపోజిషన్స్ మీద కూడా క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. ప్రిపోజిషన్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిపోజిషన్స్ తర్వాత కంజంక్షన్స్ అన్నమాట. తర్వాత ఏంటి మనకు కంజంక్షన్స్. ఈ టాపిక్ సరిగ్గా చదువుకోవాలి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు అన్ని కంప్లీట్ చేయాలి మళ్ళీ ఇన్డెప్త్గా. ఫస్ట్ ఏమో జనరల్గా డిస్కస్ చేస్తారు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇన్ పర్టికులర్గా డెప్త్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అందులోనే ఆర్టికల్స్ అనేది కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా. అబ్జెక్టివ్స్ తర్వాత ఆర్టికల్స్ చదువుకోవాలి సరిపోతుంది. ఓకేనా. అది ఇంకా ఆర్టికల్స్ అయిపోయింది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు అన్నీ అయిపోయినాయి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ దగ్గరికి రండి. చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది కంపల్సరీ అండి, కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ అండి. అయితే చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో మాత్రం ఇదేం లేదండి, కానీ ఏపీలో ఉంది అండి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ తప్పకుండా వస్తుంది. అంటే జంబ్లింగ్ అనమాట. జంబ్లింగ్ వర్డ్స్, జంబ్లింగ్ సెంటెన్స్ ఇస్తాడు కదా, అప్పుడు మనం దాన్ని సరైన ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో పెడతాను, మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, రీఅరేంజ్మెంట్ జంబ్లింగ్ అంటూ ఉంటాం, దాన్ని జంబ్లింగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా మీకు ఏముంటాయంటే క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే దాని మీద కూడా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏముంటుందంటే మనకు క్లోజ్ టెస్ట్ ఉంటుందండి. క్వశ్చన్ ట్యాగ్ చిన్న టాపికే, అది చూసుకోండి. ఇంకా క్లోజ్ టెస్ట్ అండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇందులో మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు, మీరు ఆ బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అది క్లోజ్ టెస్ట్ అంటాం. తెలంగాణలో ఏమి ఇవ్వలేడు, కానీ ఏపీలో మాత్రం ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి క్లోజ్ టెస్ట్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మనకు మేజర్గా గ్రామర్ టాపిక్స్ అంటే ఇవి గ్రామర్ టాపిక్స్ అవి, రైట్. నెక్స్ట్ వొకాబులరీ టాపిక్స్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ సినానిమ్స్, యాంటనిమ్స్. సినానిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. ఓకేనా. సినానిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఒక 2-4 వస్తాయి నాకు తెలిసి. సినానిమ్స్ 2, యాంటనిమ్స్ 2, లేకపోతే సినానిమ్స్ 3, యాంటనిమ్స్ 3 కూడా వస్తాయి. క్లియర్గా ఉంది మన యాప్లో. వొకాబులరీ క్లాసెస్ ఓపెన్ చేసి వినండి. వొకాబులరీ వింటూ ఉండాలి, ప్లస్ మన యూట్యూబ్లో పెట్టే వీడియోస్లో కూడా ఉండే వొకాబులరీ వింటూ ఉండాలి చాలు. ఇక్కడ వొకాబులరీ ఎంతో ఉంటుందండి, ఏ వర్డ్ ఇస్తారో ఎవరికి తెలియదు, అన్ని కవర్ చేసుకోండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. ఇవైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే 4 ఏమి ఇస్తాడు, 4 వరకు ఇస్తాడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా. ఓకేనా. ఒకటే వర్డ్ని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి అక్కడ, రైట్. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రైజెస్, ఇవి కూడా కంపల్సరీ. ఫ్రైజెస్ ఇస్తాడు, కొన్నిసార్లు ఫ్రైజల్ వర్బ్స్ కూడా ఇస్తాడు. ఓకేనా. ఇడియమ్స్ అండ్ ఫ్రైజెస్ కూడా అడుగుతాడండి. తర్వాత స్పెల్లింగ్స్ అనమాట. ఇంకా స్పెల్లింగ్స్ కూడా మనకు రేర్గా అడుగుతూనే ఉంటాడు. ఓకేనా. దాని తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్ అండి. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే సపరేట్ టాపిక్ కాదండి అది. ఇప్పుడు స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ప్రతి టాపిక్లో ఉంటాయి మన యాప్లో. నౌన్స్లో స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, ప్రొనౌన్స్లో ఉంటాయి, టెన్సెస్లో ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్లలో స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో స్పాటింగ్ ఎర్రర్స్ అనేది సపరేట్ టాపిక్ ఏం కాదు, అందులో ఉండేది అంతే. అంటే క్వశ్చన్స్ అడిగే విధానం అన్నమాట అది. ఓకేనా. అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే విధానం ఇవి. ఓకేనా. ఇవి మనకు సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో మీరు ఈ టాపిక్స్ కనుక సరిగ్గా చదువుకుంటే ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఒకవేళ చూడండి అందరూ, మీరు మన బుక్ అండి, చూడండి ఇక్కడ మన బుక్ అనేది ఒకవేళ కావాలి అనుకుంటే, మన బుక్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు అండి, 9985317597. మన బుక్ ఎలా ఉంటుందంటే చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, కోర్టు జాబ్స్, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, కోర్టు జాబ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎక్సలెంట్గా తయారు చేసిన బుక్ అండి. ఓకేనా. ఎక్సలెంట్ తయారు చేసిన బుక్. ఓకేనా. బుక్ కాస్ట్ వచ్చేసి మీకు మొత్తం 280 రూపీస్ ఏమో బుక్ కాస్ట్ అండి. డెలివరీతో కావాలంటే 350 రూపీస్, ఎక్కడికైనా డెలివర్ చేస్తాం. ఓకేనా. ఏపీలో డెలివరీ. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, ఫస్ట్ బుక్ స్టాల్స్ అడగండి, అడుగుతుంది ఉంటే తీసుకోండి, లేదు అంటే సార్ మాకు పంపించండి అంటే మాత్రం సో 350 రూపీస్ అవుద్దండి, మీ డెలివరీ తోటి పంపించేస్తాం అనమాట. ఎక్కడైనా సరే అడ్రస్ డెలివరీ తోటి పంపిస్తాం. అయితే బుక్ ఎలా ఉంటుందంటే బైలింగ్ వల్ల ఉంటుందండి. ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది బుక్, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. దాని తర్వాత బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంగ్లీష్ టు తెలుగులో, దాని తర్వాత చాలా ప్రాక్టీస్ బిట్స్, ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రాక్టీస్ 100 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి.
మన బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, బుక్లో ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఎన్నో కాపీస్ అనేది తీసుకొని మంచి స్కోర్ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ ఓకేనా హైకోర్టు ఎగ్జామ్స్ అప్పుడు బెస్ట్ స్కోర్ చేశారు అండి మన బుక్ చదివి. మీరు చూశారు కదా కామెంట్స్, మీరు మన వీడియోల కింద ఏ వీడియో కింద కామెంట్ చూసినా మీకు అర్థమవుతుందండి. ఓకేనా, మీకు అర్థమైపోతుంది మన కంటెంట్ ఎలా ఉంటుందో. ఓకేనా, బుక్ కావాలనుకుంటే మాత్రం మీ బుక్ స్టాల్స్ అడగండి, తెప్పించుకోండి. లేదు అంటే ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇదే నెంబర్కి మీ ఫుల్ అడ్రస్ పంపించాలి, అమౌంట్ ఇదే నెంబర్కి ఫోన్పే చేస్తే మేము ఆర్డర్ టేకప్ చేసేస్తాం. ఇది మన బుక్ గురించి అనమాట. ఓకేనా, అయితే నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, మనకు త్వరలోనే ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్లో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. బెస్ట్ మార్క్స్ వస్తాయి. జాబ్ రావడం ఇంపార్టెంట్ అండి. మనకు ఒక్క మార్క్ తోడు పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి నేనేమంటున్నానంటే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది కదా, హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేయండి. టీఎస్ఏపీ కోర్టు జాబ్స్ హైకోర్టు కోర్స్ ఓపెన్ చేస్తే అందులో 1 month 3 months 6 months అని చాలా ఉంటాయి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో ఏమని చెప్తున్నా, ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుంది కంటెంట్. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే మన కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు విని నచ్చితేనే మన కోర్సు తీసుకోండి, అంతే. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమవుతుంది, సార్ నీట్గా చెప్తున్నారని నచ్చితేనే మీకు అనిపిస్తేనే మన ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. చూడండి, 3 monthsకు 299, 1 monthకు 199, 6 months కోర్సు కూడా ఉంది. 6 months అయితే ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా పెడితే 6 months వచ్చేస్తుంది. ఫ్రీ డెమో చూడండి, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రీ డెమో చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్ని టాపిక్స్ అదే లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా, ఫోన్పే లేకపోయినా సరే ఏమైనా యాప్ గురించి ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, మేము సాల్వ్ చేపిస్తాం. అర్థమైంది కదా, ఇవ్వండి. ఓకేనా, ఇవన్నీ టాపిక్స్ నీట్గా రాసుకోండి మీరు. సో నీట్గా రాసుకున్న తర్వాత ఓకేనా, అప్పుడు ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుని చెప్తున్నా కదా, ఇలాగే మీరు స్కోర్ సాధిస్తారండి. ఓకేనా, చాలా మంది చూడండి 35+, 40కి 35+ సాధించారు కాబట్టి చూసుకోండి అట్లా. ఓకేనా, ఇవి మనకు టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ వచ్చేసి మీకు ఎలా ఉండాలంటే చూడండి, అందరికీ చెప్తున్నాను నేను, మీరు డైలీ 3 hours అండి, అంతే. ఇంకా డైలీ 3 hours ఎగ్జామ్ వరకు. ఎందుకంటే ఇంగ్లీష్ నుంచే మీకు 40 మార్క్స్ అండి. ఓకేనా, సో 80లో 40 మార్క్స్ ఇంగ్లీష్ నుంచే. 80లో 40 మార్క్స్ ఇంగ్లీష్ నుంచి అంటే ఇంగ్లీష్ సగం ఇంగ్లీషే ఉంది అక్కడ. కాబట్టి ఇంగ్లీష్ మీదనే కదా ఫోకస్ చేయాల్సింది. నేను చెప్తున్నాను కదా, 3 hours పెట్టండి మీరు టైం. సార్ నాకు కుదరట్లేదు అంటే 2.5 hours అంతే. 2.5 hours కంపల్సరీ డైలీ ఇంగ్లీష్ మీద. వొకాబులరీ నేర్చుకుంటూ ఉండండి. కొత్త కొత్త వర్డ్స్ యాప్లో నేర్చుకోండి, న్యూస్ పేపర్లో నేర్చుకోండి, నేను డైలీ చేసే వీడియోస్లో నేర్చుకోండి. గ్రామర్ టాపిక్స్, వొకాబులరీ, గ్రామర్ రోజు 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 చదువుకున్నారంటే ఈజీగా అయిపోతుంది అనమాట. అక్కడ బుక్ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది మన బుక్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ప్లాన్ ఎలా ఉండాలంటే 3 hours లేకపోతే 2.5 hours. మ్యాక్సిమం 3 hoursకి ట్రై చేయండి, లేకపోతే 2.5 hours డైలీ డైలీ డైలీ. ఓకేనా, సో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ వినండి. అక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి యాప్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. మీరు ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసి కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆ బిట్స్కి కీ ఏముండదు, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డైరెక్ట్గా. ఆ ఎక్స్ప్లెనేషన్ చూస్తే సరిపోతుంది. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి పీడిఎఫ్లో. తర్వాత మీకు ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. వాటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో డైలీ 3 hours చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే సరిపోతుంది, మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. అర్థమైంది కదండి, ఇదండి. ఓకేనా, ఇవి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్. ఓకేనా, మీకు మంచి స్కోర్ రావాలంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా త్వరలోనే మీకు ఫ్రీ క్లాసెస్ అని, ర్యాపిడ్ రివిజన్ క్లాస్ అని, ఇంకా చాలా వీడియోస్ అని నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఇంగ్లీష్కి. ఓకేనా, థ్యాంక్ యూ.